ఒక భక్తుడు ఏమన్నాడంటే, జీవితానికి సంవత్సరాలను జత చేసుకుంటూ పోవడం ముఖ్యం కాదు, జీవించిన సంవత్సరాలకి ప్రాణం పోయడమే ముఖ్యమన్న. అంటే ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తున్నాము అన్నది ప్రాముఖ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నేను 40 ఏళ్ళ నుంచి చక్కగా ఆరోగ్యంగా ఉన్నానండి, దేవుడు నాకు 60 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడండి, లేక 70 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడండి, మంచిదే. కానీ నీవు జీవించిన ఈ 60 సంవత్సరాలు, లేక నీవు జీవించిన ఈ 70 సంవత్సరాలు, లేక నీవు జీవించిన ఈ 40 సంవత్సరాలు ఎన్ని ప్రాణమున్న సంవత్సరాలు, ఎన్ని జీవమున్న సంవత్సరాలు బ్రతుకుతారు చాలామంది. మన తెలుగులో సామెత ఉంది కదా, కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతకడం మేలట. చాలామంది అనుకుంటారు ఎక్కువ కాలం బ్రతకాలి, చాలామంది అనుకుంటారు నేను చాలా కాలం జీవించేయాలి. కొంచెం గుండెలో నొప్పి వచ్చిందనుకోండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి బాబు చచ్చిపోతాను. నేను మా విశ్వాసాలకు ఏమి నేర్పించాను మీకు కాదులేండి, మా ఊళ్ళకి చెప్తాను. అమ్మా నీ కొరకు ఏమని ప్రార్థన చేయాలి అంటే బ్రతకాలని నేను ప్రార్థన చేయాలి. చస్తే మంచిది, ఏ పోయింది, కాస్త ప్రభు దగ్గరికి వెళ్ళైనా సుఖంగా ఉంటాం. ఏమండి ఈ లోకంలో ఏం సాధిస్తావు? బ్రతికి ఎవరు ఉసురు పోసుకోవడానికి బతకాలనుకుంటున్నాను? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ నువ్వు బ్రతకాలనుకుంటున్నావా, క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటే బ్రతుకు, లేకపోతే అతను సాధించడమో, లేదా కోడలను సాధించడమో, లేదా భర్తను సాధించడమో, లేకపోతే ప్రజలందరినీ సాధించుకు వేపుకు తినడానికి నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వు బ్రతకూడదు. చాలామంది వృద్ధులకు చెప్తున్నాను, దయచేసి వృద్ధులైన వారు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది వృద్ధులు ఏమనుకుంటారంటే, వాళ్ళు మేము 70 ఏళ్ళు బ్రతకాలి, 80 ఏళ్ళు బ్రతకాలి. ఎందుకు? ఏ కోడలు ఉసురు పోసుకోవాలని బ్రతకాలనుకుంటున్నావు? కోడలు చూడట్లేదండి, కొడుకు చూడట్లేదండి, కూతురు పట్టించుకోవట్లేదండి, అల్లుడు పట్టించుకోవట్లేదండి, ఎంతకాలం బతుకుతావు? వాళ్ళు పట్టించుకోవట్లేదనే బాధపడుతున్నావు. కానీ దైవ గ్రంథంలో, బైబిల్లో ప్రభు చెప్పిన మాట ఏంటి? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను. అర్థమైందండి? ఈ విషయం అర్థం చేసుకో. తెలుసో వాక్యాలని మళ్ళీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడని నేనంటారు, అతను మాత్రం ఎప్పుడు తింటారు, లేదా కోడలు ఎప్పుడు తింటారు, మా కోడలు చూడదండి. అందుకన్నాను, నువ్వు ఇలాంటి ఇతరులను సాధించుకొని బ్రతకాలనుకుంటే అలాంటి బ్రతకొద్దు, నువ్వు త్వరగా చావు అను. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఏమండి ప్రయాణం చేస్తున్నామండి, కొంచెం ప్రయాణంలో దేవుడు కాపాడాలని ప్రార్థన చేయాలి. అంటే దేవుడు నీకు పోలీస్ ఎస్కాట్ అనుకుంటున్నావా, లేకపోతే రైల్వే గార్డ్ అనుకుంటున్నావా? అందుకే చాలామంది ఎలా ప్రార్థన చేస్తుంటారంటే, పాస్టర్ గారు నేను చాలా రాడికల్ అండి, నేను ఇంతకుముందు కూడా రాడికల్గానే ఉండేవాడిని, నక్సలైట్ ఒకప్పుడు, నేను నిజంగానే నక్సలైట్, నక్సలైట్ ప్రాంతంలో పెరిగాను. అందువల్ల ఆ భావాలు ఉండేవి. జననాట్య మండలి అనే పుస్తకం ఉండేది, ఆ పుస్తకంలో ఈ నక్సలైట్ల పాటలన్నీ వచ్చినాయి. అందుకని నా పాటలు కూడా డిఫరెంట్గానే ఉంటాయి. నేను మామూలుగా మీరు పాడే పాటలు బాగా, క్రైస్తవ పాటలు కూడా చాలా వేరుగా ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్త వినండి. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే, ప్రార్థన చేసి చక్కగా ప్రయాణాలు పంపిస్తుంటారు. నేనేమైనా ప్రార్థన చేయాలనుకుంటానంటే, చాలామంది ఇలా ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. మనం సత్యం అండి, మనం ఏంటంటే ప్రజలకు ఇష్టమైంది నేర్పించాం మనం, అది మనం చేసిన తప్పు. ప్రజలకు ఇష్టమైంది నేర్పించకూడదు, మనం దేవునికి ఇష్టమైంది ఏదైనా నేర్పించాలి. అందుకని ఏ ప్రార్థన చేయడం నేర్చుకుంటానంటే, ప్రభువా అంటే నేను ఇలా ప్రార్థన చేస్తాను, మరి నీకు ఇష్టమైతే ప్రార్థన చేసుకోలేదు, లేదు ప్రభువా ఈ బిడ్డ ప్రయాణమై హైదరాబాద్ వెళ్తుండగా కాపాడండి, ఒకవేళ చనిపోతే, యాక్సిడెంట్లో కనుక చనిపోతే ప్రభా తను సిద్ధపడి నీ దగ్గరికి రావడానికి ప్రభు చూడండి అని ఏ పాస్టర్ ప్రార్థన చేస్తారు? ఎప్పుడైనా అలాంటి వాళ్ళు మీరు ప్రార్థన చేయడం విన్నారా? నా దగ్గర రండి, మేము చేస్తాం. చాలామంది పరీక్షలో పాస్ అయినాడు, నేను పాస్ అవ్వడం ప్రార్థన చేయను. ప్రభా వీడు పాస్ అవ్వడం కాదు, ఫెయిల్ అవ్వడం కాదు, వీడు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ప్రభా నిన్ను మాత్రం ఎరిగేటట్లు సహాయించండి. రక్షణ పొందితే చాలు, వీడు రక్షణ పొందకపోతే కనీసం వీడి కాళ్ళైనా ఎరగొట్టి వీడికి రక్షణ దయచేయి ప్రభు అని ప్రార్థించారు. చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పాడు చేస్తున్నారు. వాడికి ఏమంటున్నారంటే, మమ్మీ నాకు అల్సర్ కావాలి, పల్సర్ కావాలి, తర్వాత అల్సర్ వస్తుంది. ఈ అల్సర్లు పల్సర్లు ఇచ్చేసి, అందుకని పల్సర్ కొనండి, కాళ్ళు విరగొట్టుకోండి, చార్మినార్ సిగరెట్ తాగండి, శాశ్వతంగా విశ్రాంతి తీసుకోండి అన్నట్లు చాలామంది అర్థం చేసుకోవట్లేదు ఈ విషయాలు. అందువలన పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క కార్యము నూతనపరచబడాలి. అందుకని మన థింకింగ్ మారాలి, మన థింకింగ్ అంతా బిబ్లికల్ థింకింగ్లోకి రావాలి. చాలామంది అనుకుంటారు, దేవుడు బైబిల్లో చాలామంది ఆలోచనలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆశీర్వాదం అనగానే ఈ మధ్య ప్రభు నాకు ఒక 15 విషయాలు నూతనంగా బయలుపరిచారు. ఇప్పటికి దాదాపు ఒక 16 పుస్తకాలు రాశాను నేను. మీకు కావాలనుకుంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజంగా మారాలనేటువంటి మనస్సు ఉంటే, ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు, విఎస్ఎన్ రావు, ఒకసారి లేచినట్టు బ్రదర్ విఎస్ఎన్ రావు గారు, ఆయన నంబర్ తీసుకోండి. ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ.
ఆయన నంబర్ తీసుకోండి, ఆయన సంప్రదించండి, మీకు నేను రాసిన పుస్తకాలన్నీ ఇస్తాను. నా పుస్తకాలు అన్నీ ఫ్రీ. థ్యాంక్ యూ. నా పుస్తకాలు అన్నీ ఫ్రీ. నేను ఎలా మారని చెప్తున్నాను కదా, 16 పుస్తకాలు రాశాను. నేను ఏ ఒక్క పుస్తకం అమ్మను. మై బుక్స్ ఆర్ ఫ్రీ. మాకు బైబిల్ కాలేజీ సెంటర్స్ ఉన్నాయి 2. ఆల్ బైబిల్ టీచింగ్ ఈజ్ ఫ్రీ, నో ఫీజెస్. అలాగనే సంఘం ఉంది, సంఘంలో కానుకల పట్టను, దశం భాగాలు లేవు, ఏమి లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. మై బుక్స్ ఆర్ ఫ్రీ, మై టీచింగ్ ఈజ్ ఫ్రీ. నేను విజిటింగ్ చేసిన ఫ్రీ, ఛార్జెస్ ఏముండవు. అర్థమైందా? అవసరమైతే వాళ్ళకి ఏదైనా బాధల్లో కష్టాలు ఉంటే ఇంకేమైనా వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే నేనేదో మీకంటే గొప్పవాడిని అని చెప్పడానికి నేను ఇక్కడ నిలబడలేదు. యేసుక్రీస్తు వాక్యాన్ని చదివి నేను నేర్చుకొని పాటిస్తున్న విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకని మినిస్ట్రీని చాలామంది ఎలా మోడల్ తీసుకున్నారంటే, ఉదాహరణకి చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక చిన్న చర్చి కట్టేసి ఆ చర్చికి చిన్న బోర్డు పెట్టి అక్కడ చిన్న ఒక పుల్పిట్ కట్టేసి స్టేజీ పెట్టి మైక్ పెట్టేసి మినిస్ట్రీ చేస్తుంటారు. ఈ మినిస్ట్రీ చేయడం అనేది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఇలాంటి మినిస్ట్రీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు నేర్చుకున్న మినిస్ట్రీ ఎక్కడి నుంచో తెలుసా? మీ తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్నావు, లేకపోతే మీ పాస్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నావు. ఎందుకని? మీ పాస్టర్ గారు ఇలా చేసేవాడు. మీ పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? మీ పాస్టర్ గారికి వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు. వాళ్ళ పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? ఇంకొక పాస్టర్ గారు చెప్పారు. అలాగా తాతల దగ్గర నుంచి ఈ మోడల్ నేర్చుకున్నాం. అసలు పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? అసలు పూర్వ పాస్టర్ గారికి ఎవరు చెప్పారంటే, నన్ను చెప్పనివ్వండి, ఎవరు చెప్పారో తెలుసా? ఆ పాస్టర్ గారికి ఎవరు చెప్పారంటే లోకము నేర్పించింది. మన క్రైస్తవ సంఘాలలో ఉన్న ప్రస్తుతం ఉన్న మెథడ్స్, మనము పాటించే పద్ధతులు, మనం చేసే మినిస్ట్రీ, మనం పెట్టే బ్యానర్లు, కట్టే బ్యానర్లు, పాడే పాటలు అవ్వచ్చు, సమస్తము కూడా ప్రేరణ లోకము నుండి నేర్చుకున్నవే. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి అడగండి. నేను లోకము నుంచి నేర్చుకున్నాం మనం. లోకం నేర్పించింది మనకు, క్రీస్తు నేర్పించలేదు, బైబిల్ నేర్పించలేదు. బికాస్ ఐ సర్చ్డ్ ద బైబిల్, ఐఎమ్ సర్చింగ్ స్టిల్. నేను ఇంకా దీన్ని పరిశోధన చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని. ఎందుకనో తెలుసా? మనం లోకం నుంచి నేర్చుకున్నాం. పెద్ద సభ పెట్టడం ఎవరు నేర్పించారు? లోకం నేర్పించారు. అర్థం? రెవరెండ్లు, పాస్టర్లు అనే టైటిల్స్ ఎవరు నేర్పించారు? లోకం నేర్పించింది. మీ స్టీల్ ప్లాంట్లో మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, లేకపోతే సీనియర్ మేనేజర్, చైర్మన్, ఇలాంటి పోస్టులు ఉంటాయి చూడండి. ఈ పోస్టులు ఎక్కడ నేర్చుకున్నావు నీవు? అందుకని క్రిస్టియానిటీలో కూడా రాగానే రెవరెండు 22, 62 భిక్షగాడు అనే పోస్టులు పెట్టేసుకున్నారు. లోకం నుంచి నేర్చుకున్నారు ఈ లోకస్తులు. అందుకని పాస్టర్లకు నేను నచ్చను, కొంతమంది విశ్వాసులకే నేను నచ్చను. ఎందుకొరకనంటే ఇవి ఎక్కడి నుంచి నేను తెచ్చుకున్నామంటే లోకం నుంచి నేర్చుకున్నాం, హైరార్కికల్ సిస్టమ్. బట్ బైబిల్లో అలాంటిది లేదు. యేసయ్య చాలా స్వయంగా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మీరందరూ సహోదరులు అనబడుదురు అన్నాడా? లేదా మీలో రెవరెండ్ ఉంటాడు, ఒకడు ప్రెసిడెంట్ ఉంటాడు అని అన్నాడు? చెప్పండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవగలుగుతా. ఇక్కడ ఏమన్నాడు? మీరందరూ ఏమై ఉన్నారు? సహోదరులు అనబడుదురు. అంటే అర్థం ఏంటి? మనందరం సహోదరులమే. అందుకే కొంతమంది, నేను అక్కడక్కడికి వెళ్తున్నప్పుడు చాలామంది, అందుకే నేను ఏం చేశానంటే, నేను ఒక 20 సంవత్సరాలుగా చాలా సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ప్రభు నాకు ఈ విషయాలు బయలుపరిచిన తర్వాత నేను చేసిందంటే, ముందు మా చర్చ్ ముందు ఉన్నటువంటి ఆ బోర్డు ఉండేది, లివింగ్ ఫెలోషిప్ బోర్డు తీసి బయటపడేసాను. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నేను బోర్డు పెట్టానో ఐ గాట్ వన్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. నాకు గుర్తింపు వచ్చిందనమాట. మీరెవరు? ఫలాని పాస్టర్ని, ఏ సంఘము? ఫలాని సంఘానికి నేను చెందినటువంటి వ్యక్తిని. అంటే క్రీస్తు సంఘాన్ని విభజించాం మనం. అందుకే అలనాడు కొరింథీ సంఘముతో పౌలు చెప్తున్నాడు, క్రీస్తు శరీరము విభజించబడి ఉన్నదా? ఒకడు పౌలు వాడనంటున్నాడు, ఒకడు అవ్వల్ల వాడనంటున్నాడు, మరి ఒకడు కేఫా వాడనంటున్నాడు. మేమందరం ఎవరమండి? పౌలు 3వ అధ్యాయంలో రాస్తున్నాడు, పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? కేఫా ఎవడు? పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? కేఫా ఎవడు? ప్రశ్న ఆయన వేశాడు, ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. నన్ను చెప్పనివ్వండి ప్రేరణ. పౌలు ఎవడు? ఎవడండి ఈ పౌలు? ఎవడండి ఈ కేఫా? ఎవడండి ఈ యొక్క అపోల్లో అనంటూ ఏమన్నాడు తెలుసా? మేమందరమును పరిచారకులమే కదా. ప్రేరణ మీరు అనుకోవచ్చు, పరిచారకులు అంటే అబ్బా ఎంత గొప్ప మాట అండి, మేము దేవుని సేవకులమండి, మేము సర్వెంట్ ఆఫ్ గాడ్ అండి అని అనుకోవచ్చుగా అని అనుకుంటారు. ఇది గొప్పగా చెప్పుకుంటారు. మీరేం చేస్తున్నారండి? ఐఎమ్ ద పాస్టర్ ఆఫ్ ఏ బిగ్ చర్చ్, ఐఎమ్ ద రెవరెండ్ ఆఫ్ దిస్ బిగ్ చర్చ్ అని వెంటనే ఒక పెద్ద డ్రెస్ వేసేసుకొని, ఓ కోట్ లాగా మంచి డ్రెస్ వేసుకొని, వైట్ డ్రెస్ వేసేసుకొని, మెడలో పెద్ద సిలువ వేసేసుకొని చక్కగా వాళ్ళందరి ముందు పాస్టర్గా చలామణి అయిపోతుంటే ఆయన పెద్ద సేవకుడు అని అంటారు. కానీ బైబిల్లో యేసయ్య ఆ పౌలు చెప్పినటువంటి మాటని, అందుకంటే మీరు బైబిల్ బాగా చదవాలి.
బైబిల్ బాగా చదవండి. అక్కడ ఉన్నటువంటి అసలు అర్థం ఏంటంటే మేమందరమును పరిచారకులమే కదా. పరిచారకుడు అనే మాటకి గ్రీకు భాషలో డయాకొనే అనే పదం వాడారు. డయాకొనాయ్ అంటే పరిచారకులు, ప్లూరల్ అర్థం అది. డయాకొనాయ్ మేమందరము పరిచారకులం అన్నాడు. డయాకొనాయ్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? దాని అసలు అర్థం ఏంటంటే పౌలు చెప్పిన మాట మేము పరిచారకులం అంటున్నాడంటే మేము ఎంగిలి గిన్నెలు కడిగే వాళ్ళము. అసలు అర్థం అది. అర్థమైంది? మేము ఎంగిలి గిన్నెలు కడిగేవారం అండి. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మేము బస్ బాయ్. మీరు సామర్లకోటలో దిగినప్పుడు మా అత్తోరు కాకినాడ ఇంతకుముందు, ఆ కాకినాడలో మేము సామర్లకోట దిగిన వెంటనే ఈ బస్సులు ఉంటాయి చూడండి, మామూలు ప్రైవేట్ బస్సులు. ఈ ప్రైవేట్ బస్సు ఎక్కగానే ఆ బస్సు పిలిచేవాడు అనమాట క్లీనర్. రెండు తాడిపూడి ఏదో చెప్తుండేవాడు అనమాట. అంటే నాకు అవి ఇప్పుడు మర్చిపోయిన అవన్నీ. కాకినాడ వెళ్ళాలంటే మధ్యలో ప్రతాప్ నగర్ బ్రిడ్జి, తర్వాత ఇంకేవే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆ పేర్లు పెట్టి పిలిచేవాడు అనమాట. రెండు బస్సు వెళ్ళిపోతుంది అనేవాడు. ఆ డ్రైవర్ గుర్ర అనేవాడు. అసలు పోనే పోతుంది, ఆడే ఉంటుంది అది. అంటే ఏదో పోతున్నట్టు యాక్షన్ అనమాట. ఈ పేర్లని చెప్పేవాడు అనమాట. నేను ఎలాంటి వాడనంటే బస్ క్లీనర్ వంటి వాడను అంటున్నాను. మీరందరూ హోటల్లో కూర్చుంటే ఒక టేబుల్ వెయిటర్ వంటి వాడను. టేబుల్ వెయిటర్ వచ్చి భోజనాన్ని, టిఫిన్ని మీకు తీసుకొచ్చి సర్వ్ చేస్తుంటాడే, మేము అలాంటి వారమండి అని చెప్తున్నాడండి పౌలు. ఎంతమంది పాస్టర్లకి ఈ వాక్యం అర్థమైంది? మేము ఎంగిలి గిన్నెలు కడిగే వాళ్ళం, అవసరమైతే మీ కాళ్ళు కడిగేటువంటి వాళ్ళం, మీకు కూరగాయలు తెచ్చిపెట్టేటువంటి వాళ్ళం, మీకు సేవ చేసేటువంటి వాళ్ళం. చాలామంది సేవ అనేసరికి అయ్యగారికి పెద్ద కుర్చీ మీద కూర్చోబెట్టాలి. నేను ఇక్కడికి రావడానికి ముందు నేను సిస్టర్ని రిక్వెస్ట్ చేయాలనుకున్నాను, అమ్మ నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టొద్దు అని అడుగుదాం అనుకున్నాను. కానీ కొంచెం ఫస్ట్ టైం కదా, అందుకే మొహమాటపడి నేను అడగలేదు. అవసరం లేదు నాకు. ఐ వాంట్ బి ఏ కామన్ మ్యాన్. అందరిలాగనే మీతో పాటు మీలో ఒకరి వాడుగా ఉండాలనుకున్నాను. యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును బంధించడానికి వచ్చినప్పుడు ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులందరూ కూడా యూదా ఇస్కరియోతును ఎందుకు పట్టుకున్నారు? మరి ఆయన ఎక్కడ ఉంటాడో చూపించడా, మేము ఆయన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకు గుర్తుపట్టలేకపోయారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అందరిలాగే జీవించారు. ఆయన డ్రెస్ కూడా అందరిలాగే ఉంది. అందుకని వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇందులో ఎవరు అర్థం కాలేదు. ఒకవేళ ఈనాటి పాస్టర్లాగా పెద్ద నిలువుటంగి వేసుకొని, మెడలో పెద్ద సిలువ వేసుకొని, పెద్ద బైబిల్, నల్లట్ట బైబిల్ పట్టుకొని, ఏమంటే పాస్టర్ లాంటి ఫోజు కొట్టుకొని ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా అనుకుంటూ వస్తే వెంటనే పట్టేసుకునేవారు. ఈరోజు పాస్టర్లు పట్టుకుని చంపడం చాలా ఈజీ. ఎందుకని వాళ్ళ నటన ఆ విధంగా ఉంటుంది. కానీ అలనాడు యేసుక్రీస్తు ప్రభు, హీ వాజ్ వన్ అమాంగ్ ద పీపుల్. ఆయన అందరిలో ఒకని వంటి వాడు. ఆయన ఎంత అద్భుతం! బొచ్చు కత్తిరించి వాని ఎదురు గొర్రె మౌనముగా ఉండినట్లు యేసుక్రీస్తు ప్రభు నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. ఆయన మన అందరిలో ఒకని వంటి వాడాడు. ఈ రోజున ఎంతమంది సేవకులని పడవాడు అందరిలో నేను ఒకని వంటి వాడను అని చెప్పగలుగుతున్నాను. అలాంటి చెప్పగలిగిన స్థితి మనకు లేదు. అందుకే పౌలు అన్నాడు, మేము ఎవరమనంటే మేము పరిచారకులం, మేము ఎంగిలి గిన్నెలు కడిగే వాళ్ళం. చాలామంది సేవకులకు అసిస్టెంట్లు ఉంటారు. ఏమండి, చైర్మన్కి, లోక సంబంధమైనటువంటి చైర్మన్కి అసిస్టెంట్లు ఉంటారు. కానీ ఏమండి, చైర్మన్లకు అసిస్టెంట్ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనము పనోళ్ళము. సేవకుడు అంటే పనోడు. మీరు ఎక్కడైనా గమనించండి, కొంతమంది ఇళ్లలో పని చేయడానికి వస్తుంటారు. కొంతమంది లేడీస్ వచ్చినప్పుడు పనమ్మాయి వచ్చిందనుకోండి, ఈరోజు పనమ్మాయి రాలేదు. ఆ అమ్మాయిని మరుసటి రోజు అడిగి, ఏమ్మా నువ్వు రాలేదంటే, మా అసిస్టెంట్ రాలేదండి అందుకే నేను రాలేకపోయాను అంటారా? లేకపోతే నేను ఈవేళ రానండి, ఐ వాంట్ టు సెండ్ మై అసిస్టెంట్ టుమారో అని అనంటదా? చెప్పండి. అంటే పని వాళ్లకు ఇంకొక పని వాళ్ళు ఉండరు. నువ్వే పరిచారకుడివి, నువ్వే ఎంగిలి గిన్నెలు కడిగేవాడివి. ఇక నీకు పరిచారకులేంటి? నీకు బ్యాగు మోసేవాడొకడు, పెట్టేవాడొకడు, నీ బట్టలు ఉతికేవాడొకడు, నీ ఇల్లు తుడిచేవాడొకడు, మాట్లాడితే నీ వెనకాల పరిగెత్తేటువంటి తొట్టి గ్యాంగ్ బ్యాచ్ ఒకటి నీకు. ఎంత దౌర్భాగ్యం! నేటి సేవకులు రాజకీయ నాయకుల వలె తొట్టి గ్యాంగ్ని పెట్టుకుంటున్నారు. ఏమంటే సినీ స్టార్స్ వలె వారికి ఫ్యాన్స్ని తయారు చేసుకుంటున్నారు. ఎంత విచారం! అందుకే పౌలు అంటున్నాడు, పౌలు ఎవడు, అపొల్లో ఎవడు, కేఫా ఎవడండి? మేమందరము పరిచారకులము కదా. అందుకంటున్నాడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు శరీరం విభజించబడి ఉందా? ఒకడు పౌలు వాడని అంటున్నాడు, ఒకడు కేఫా వాడని అంటున్నాడు, ఒకడు అపొల్లో వాడని అంటున్నాడు, మరి ఒకడు నేను క్రీస్తు వాడని అంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీ కొరకు పౌలు మరణించాడా? మీ కొరకు పౌలు సిలువ వేయబడ్డాడా? కేఫా సిలువ వేయబడ్డాడా? మీ కొరకు లేకపోతే పేతురు సిలువ వేయబడ్డాడా? ఎవరు సిలువ వేయబడ్డారు చెప్పండి. అందుకని క్రీస్తు శరీరాన్ని విభజించడానికి వీలు లేదు. అందుకే అనుకున్నాను, దేవుడు నాతో మాట్లాడిన వెంటనే ఐ టుక్ ఆఫ్ ద బ్యానర్ అవుట్. బ్యానర్ పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు అందరం కూడా క్రైస్తవులమే. ఎప్పుడైతే నేను లూథరన్ చర్చ్ అని బ్యాప్టిస్ట్ చర్చ్ అని పెట్టానో, బ్యాప్టిస్ట్ వాళ్ళు లూథరన్స్కి వెళ్ళరు, లూథరన్స్ వాళ్ళు బ్యాప్టిస్ట్కి వెళ్ళారు. నువ్వెట్లా క్రైస్తవుడు అవుతావు?
వేరే వేరే సంఘాల్లో ఉండేటువంటి దేవుని బిడ్డలను ప్రేమించలేని వాడు. అందుకని మా సంఘాన్ని నేను డెవలప్ చేసుకోవాలి, నీ సంఘాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటావు, నీ సేవ నువ్వు డెవలప్ చేసుకుంటావు. కానీ బైబిల్ ఏం బోధిస్తుందనంటే ఆయన కార్యమును, యెహోవా నీ కార్యమును నూతనపరచమనంటే, ఆయన కార్యమును నూతనపరచడం అంటే ఆయన సేవ నూతనపరచబడ్డం కాదు అని ముందు మీరు గమనించాలి. పరిచర్య అనేది మనం చేసేది కాదు అనే సత్యం చాలామందికి అర్థం కావాలి. పరిచర్య అంటే మనం చేసేది కాదు, పరిచర్య అంటే మనం జీవించేది. పరిచర్య అంటే ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా దేవుని యొక్క ప్రేమ చేత ఆ సమయానికి నువ్వు స్పందించేదే పరిచర్య. ఒకవేళ ఒక చోట ఒక సహోదరునికి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టామనుకోండి, అది పరిచర్య. అర్థం కాదు, వాక్యమే చెప్పనక్కర్లేదు. ఒకవేళ కొంతమంది ఆత్మీయంగా కృంగిపోతున్నారనుకోండి, వాళ్ళకి అవసరం ఉంది వాక్యం, నేను వెళ్ళి నాకు తెలిసిన వాక్యం వెళ్ళి వాళ్ళకి అందిస్తుంటాను, అది పరిచర్య. పరిచర్య అనేది కేవలం బైబిల్ పట్టుకొని పుల్పిట్ మీద నిలబడి నాకులాగా ప్రసంగం చేయడం పరిచర్యగా. చాలామంది అంటుంటారు, నేను పరిచర్య చేస్తున్నానండి, మేము పరిచారకులం అండి. ఏం పరిచారకులు? ఎవడి ఎంగిలి గిన్నెలు కడిగావు నీవు? ఏం తగ్గించుకున్నావు నీవు? యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం చూడగలిగితే ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తమై దరిద్రుడాయను. ఈ రోజున ఎంతమంది సేవకులు, లియోనార్డ్ రేవెన్హిల్ అనేటువంటి భక్తుడు వై రివైవల్ టారిస్, ఎందుకు ఉద్యమం ఆగిపోవచ్చున్నది అనేటువంటి పుస్తకంలో రాసినటువంటి మాట ఏమన్నాడు తెలుసా? అలనాడు యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడై ఉండి తాను దరిద్రుడైతే నేటి బోధకులు అనబడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను దరిద్రులుగా చేసి ఈ బోధకులు ధనవంతులు అయిపోతున్నారు. ప్రేమైన దేవుని గారు ఆలోచించారు. ఈ రోజున మనము ప్రజలని దరిద్రులు చేస్తున్నారు, వీళ్ళు ధనవంతులు అయిపోతున్నారు. కానీ యేసయ్య ఏం చేశాడు? ఆయన దరిద్రుడు అయ్యాడు, ప్రజలని ధనవంతులుగా చేశాడు. ఏం మినిస్ట్రీ నేర్చుకున్నాం మనం? యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఏం నేర్చుకున్నాం? నీ కార్యమును నూతనపరచమనంటే ఆయన కార్యం అంటే ఏంటో నన్ను చెప్పలేము. ఆయన కార్యం అంటే ఏంటంటే ఆయన కార్యము నూతనపరచబడ్డం అంటే నీ యొక్క జీవితం ఆయన కార్యమే. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము, మనము ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాము అనగా నీవు నేను ఆయన కార్యమై ఉన్నాము. ఆయన కార్యమైనటువంటి మనము మొట్టమొదటిగా ఏం చేయబడాలి? మనము నూతనపరచబడాలి. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతనపరచబడచ్చు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాను. అనగా దేవుని కార్యం నూతనపరచబడాలి అంటే మన మినిస్ట్రీ పెరగడం కాదు. మా సంఘానికి చాలామంది రావాలండి, మేము పెద్ద సేవ చేయాలండి, మా చర్చి పెద్దగా కట్టుకోవాలండి, ఇంకా ప్లేస్ చాలట్లేదు కాబట్టి ఇంకా మేము దీన్ని విస్తరించాలండి, స్థలం కొనాలండి, బిల్డింగ్ కట్టాలండి, ఇంకా చాలా పెద్ద మినిస్ట్రీ చేయాలండి. అదేంటో తెలుసా? అది దేవుని కార్యం కాదు ప్రియుడా, అది నీ కార్యము, నీ సొంత మినిస్ట్రీ లేదా నీ సొంత పరిచర్యను నువ్వు డెవలప్ చేసుకొని నువ్వు డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. చాలామంది పాస్టర్లు అనేటువంటి వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ దెమ్సెల్వ్స్. అందుకే యేసుక్రీస్తు పరిశుద్ధుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రతివాడు తన సొంత కార్యములనే చూచుకొనుచున్నాడు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదు. యేసుక్రీస్తు కార్యాలు చూడడం లేదు. ఎంతసేపు నా సంఘము, మా విశ్వాసులు, నేను డెవలప్ అవ్వాలి, నా పరిచర్య పెరగాలి, మా మీటింగ్లు బాగా జరగాలి అని అంతా నాదని మన మినిస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనము యేసుక్రీస్తు కార్యమైన ప్రజలను క్రీస్తు సారూప్యతలోనికి మార్చడానికి ఎంతమంది ప్రయత్నం చేయగలుగుతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మనము ఎన్ని సంవత్సరాలు మినిస్ట్రీ చేసినా, ఎన్ని సంవత్సరాలు బ్యానర్లు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా చేసినప్పటికీ ప్రియుడా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మార్పు కనుక రాకపోతే, నీవు క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడకపోయినట్లయితే, ఆయన ఇన్కార్నేటెడ్ లైఫ్ అంటే ఆయన అవతారముగా జీవించిన ఆ జీవితం ఇన్కార్నేషన్ లైఫ్ అని అంటారు. ఇన్కార్నేషన్ లైఫ్ అంటే పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా భూలోకానికి వచ్చి జీవించాడే ఆ జీవితం ఇన్కార్నేషన్ లైఫ్ అంటే. ఆ బ్రతుకు మన క్రైస్తవులమైన మన జీవితాల్లో రానంత వరకు యు ఆర్ డెవలపింగ్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ నాట్ డెవలపింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు యొక్క కార్యమును నూతనము చేయలేకపోతున్నాం అనగా పేదవారిగా ఉంచుతున్నాం, పేదవాళ్ళని కట్టడానికి మనం ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఆయన కార్యము నూతనపరచబడ్డము లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతమంది దేవుని కార్యం నూతనపరచబడాలంటే మనం పెద్ద పెద్ద సభలు పెట్టడం కాదు, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టడం కాదు, ఆ పెద్ద పెద్ద స్పీకర్స్ పిలిచి మంచి మెసేజ్లు వినిపించడం కాదు. ఇందులో అందరూ కూడా ఎవరి ఐడెంటిటీస్ని వాళ్ళే వెతుక్కుంటున్నారు.
ఎవరి గుర్తింపుల కొరకు వాళ్ళే ప్రయాసపడుతున్నారు. అందుకే చాలామందిని అడుగుతుంటారు, నేను ఇంకా నేనేం మార్చుకున్నానో చెప్తున్నాను. మీరు ఇలానే మార్చుకోవాలని నేను రూల్ పెట్టట్లేదు. అందుకని అసలు బైబిల్ ఏం చెప్తుందనంటే, నాకు స్టాండర్డ్ ఏంటంటే ప్రతి సేవకుడు అనబడేవాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మినిస్ట్రీ 99.9% ఆఫ్ ద మినిస్ట్రీ అండ్ మినిస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా 99.9% మంది క్రైస్తవులకు, పాస్టర్లకి, పరిచారకులకి యేసుక్రీస్తు యొక్క మినిస్ట్రీ అర్థం కాలేదు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు అనంటే, వాళ్ళు చేసేది క్రీస్తు పరిచర్య కాదు. క్రీస్తు పరిచర్య చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దట్ ఈస్ నాట్ ద రియల్ మినిస్ట్రీ. చర్చ్ అనగానే ఏమవుతుందనంటే, వెంటనే ఒక బిల్డింగ్ కట్టాలి, పుల్పిటి కట్టాలి, మ్యూజిక్ ఉండాలి, వైర్ ఉండాలి, ఇది ఉంటే చర్చ్ అయిపోతుంది. ఎనీ వన్ కెన్ డూ ఇట్. ఏ పిచ్చోడైనా ఆ పని చేయగలరు. కాస్త జ్ఞానం ఉన్నాడు ఎవడైనా చేయగలడు. కానీ దేవుడు మనల్ని కోరుకున్నది ఆ పని చేయమని కాదు. మనల్ని ఏం చేయమంటున్నాడంటే, మనం ఇవి కాదు, మనం వీటిని సంపాదించుకుంటున్నాం, వీటి కొరకు ప్రయాసపడుతున్నాం, ప్రజల దగ్గర నుంచి కూడా డబ్బులు దేని కొరకు అడుగుతున్నామంటే, ఏమంటే చర్చి కడుతున్నామండి, డబ్బులు ఇవ్వండి. ఏం కడుతున్నావు? ఆత్మలు కట్టమని బైబిల్ చెప్తుంటే నువ్వు బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావు. వ్యర్థమైనటువంటి ఆ కట్టడాలలో మీ లక్షలు కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టేస్తున్నారు. దట్ ఈస్ ద నంబర్ 1 ట్రాజడీ అండ్ ద స్టూపిడిటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ టుడే. వ్యర్థమైన బిల్డింగ్లు కట్టేసి గొప్పలు చెప్పుకుని ఉంటున్నారు. దట్ ఈస్, వారు కట్టేది యెరూషలేము కాదు, వారు కట్టేది బబులోను. బైబిల్లో యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు, బాబిలోనియన్ మినిస్ట్రీ అండ్ జెరూసలేం మినిస్ట్రీ. బబులోను ఎప్పుడు కూడా బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? బాబిలోన్ ద గ్రేట్ అనే మాట బబులోనుకు నశింపచేయబడేదానికి గ్రేట్ అనే మాట వాడబడింది. కానీ యెరూషలేముకు ఏం వాడబడిందంటే బాడబడిందని వాడబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనవన్నీ కూడా పరిశుద్ధమైనవి, దీనత్వం కలిగినటువంటివి, నశించిపోయేటువంటివి మాత్రమే గ్రేట్. బాబిలోన్ ద గ్రేట్ ఈజ్ కొలాప్స్. బబులోను మహాసామ్రాజ్యం కూలిపోయింది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మహాబబులోను అని చూస్తాం. మహాబబులోను 19వ అధ్యాయంలో ఇంకొక బబులోను, వేశ్య అయిన బబులోను కూలిపోయాను. అలాగనే అనగా ఒకటి కమర్షియల్ సిస్టమ్ ఆఫ్ ద బ్యాబిలోన్ అండ్ అడల్ట్రస్ సిస్టమ్ ఆఫ్ ద బ్యాబిలోన్. అనగా వేశ్య సంబంధమైనటువంటి బబులోను వ్యవస్థ, ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ. ఈ రోజున ఎవరైతే తమ ధనమును పేదవారికి పంచకుండా తమను తాము పొడుగు చేసుకొని ధనవంతుల గడుగు ప్రయాసపడుతూ దేవుడు దీవించాడని చెప్పుకుంటారో వాళ్ళు బబులోను సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నటువంటి వారు. యేసయ్య చెప్పిన మాటలు ఏమర్థమైనవి? మీ ధనమును భూమి మీద కూర్చుకొనగడి, కోట్లు కూర్చుకుంటున్నావు, లక్షలు కూర్చుకుంటున్నావు నీ జీవితంలో. పేదవారికి పిల్లకి భిక్షను పెట్టని రకాన్ని మాట్లాడితే దేవుని సేవ కొరకనంటే ఏదో దేవుని సేవ కొరకు ఇస్తాడు. దేని కొరకు ఇస్తాడంటే, పలానా చర్చి కడుతున్నామండి, ఎంత ఇస్తారంటే ₹1,00,000. ఎందుకని? నా పేరిట మీరు ఫ్యాన్లు పెట్టించండి, నా పేరిట ఏసీ పెట్టించండి, అందుకని ఆ ఏసీ దాని మీద నా పేరు రాయాలన్నమాట. గుర్తింపు కొరకు ప్రయాసపడేటువంటి వాళ్ళని చూస్తున్నాం. కానీ మనము కట్టేది బంగ్లాలు కాదు, మనం కట్టేది మైకులు కాదు, ఇలాంటివి కాదు. మనము కట్టేది కనబడినటువంటి ఆత్మల యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడాలి. ఒక ఆత్మకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి, అవసరమైతే డబ్బులు ఇచ్చి, అవసరమైతే ఆరోగ్యాన్ని ఇప్పించి, అవసరమైతే కనబడకుండా ఎంతో సహాయం చేసి ఆత్మను బలపరిచి క్రీస్తు సారూప్యతలోనికి తీసుకొని రావాలి. దట్ ఈస్ ద ట్రూ మినిస్ట్రీ. దట్ ఈస్ ద బైబిల్ టీచింగ్. అందుకే నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఇవన్నీ మార్చుకున్న తర్వాత నన్ను అప్పుడప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ అంటారు. నేనేమంటాను తెలుసా? నేనేం చేయట్లేదు. అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అందుకని ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇందులో నేను చెప్పే ప్రతి మాటలు అర్థం ఉంటుంది, నేను మాట్లాడే ప్రతి మాటలు అర్థం ఉంటాయి. నేనేమి చేయట్లేదు. లేదు సార్ మీరేమంటే ఏం చేయండి సార్, చెప్పండి సార్ ఏదండి. అప్పుడు ఏమంటానంటే, మరీ గుచ్చి అడిగితే, ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. నేను యేసుని వెంబడించేది. నేను పాస్టర్గా, ఈవెన్ పాస్టర్ కూడా కాదు, పాస్టర్ అనేది టైటిల్గా చేసుకున్నారు చాలామంది. పాస్టర్ అనేటువంటిది టైటిల్, మరొకటి రెవరెండ్ అనే టైటిల్స్, ఇవన్నీ ఈ బిరుదులు తెచ్చేసుకున్నారనమాట. బైబిల్ గ్రంథం ఎవరికి బిరుదులు ఇవ్వదు. బైబిల్ గ్రంథం అందరికీ బాధ్యతలే ఇస్తుంది. బైబిల్ గ్రంథం బాధ్యతలు ఇస్తుంది తప్ప బిరుదుల వాడికి ఇవ్వదు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ బిరుదులు? ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించండి. అందుకే నేను యేసును వెంబడించే వ్యక్తిని దర్శాలంటే నాకున్న ఏకైక టైటిల్ ఏంటంటే, నేను యేసును వెంబడిస్తున్నాను. నీ యొక్క టైటిల్ ఏంటంటే, నేను క్రీస్తు వాడనంతే. అందుకని నీ కార్యమును నూతనపరచమంటే ఏంటి ఆయన కార్యం అంటే చాలా జాగ్రత్తగానండి. ఈ రోజున సక్సెస్ని కూడా మనం ఎలా మెజర్ చేసుకున్నాం? చాలా సక్సెస్ఫుల్ అండి. ఆయన నిన్నగాక మన మినిస్ట్రీ స్టార్ట్ చేశారండి. ఇదిగో 10 మంది వచ్చేవాళ్ళండి, ఈరోజు 100 మంది వస్తున్నారండి, 150 మంది అయిపోయారండి, పెద్ద బిల్డింగ్ కట్టేశారండి, చాలా సక్సెస్ అయిపోయారండి. నా మినిస్ట్రీ చాలా చిన్నదండి, ఏం జరగట్లేదు.
మినిస్ట్రీని సక్సెస్తో కొలుస్తున్నారు, నంబర్తో కొలుస్తున్నారు, టీచింగ్ కెపాసిటీతో కొలుస్తున్నారు. బైబిల్ కాలేజీ స్థాపించాడండి, ఆయన పలాని డైరెక్టర్ అండి, లేదా పలాని ఫ్యాకల్టీ మెంబర్ అండి. ఇది ఈ విధంగా చాలామంది దాని గురించి ఈయన మ్యూజిషియన్ అండి, చాలా మంచి మ్యూజిక్ వాయిస్తుంటారు. మ్యూజిక్ మినిస్ట్రీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బైబిల్. మ్యూజిక్ మినిస్ట్రీ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద మ్యూజిక్ నేను వ్యతిరేకిని కాదు, కానీ మ్యూజిక్ మినిస్ట్రీని స్టార్ట్ చేస్తున్నారు, పాటలు రచిస్తున్నారు, సీడీలు తయారు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు, బతికేస్తున్నారు. ఎంత దూరం! ఎవడమ్మన్నాడు? నేను దేవుని యొక్క వాక్యం మీకు ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగా ఇవ్వండి. తబలా కొట్టేవాడు డబ్బులు అడుగుతాడు, మ్యూజిక్ వాయించేవాడు డబ్బులు అడుగుతాడు, క్యాష్ ఇవ్వండి. ఎవరిని అడిగినా కానీ ఎప్పుడైనా కుర్రని ఏమైనా కొంచెం మ్యూజిక్ వస్తామనంటే ఎంత ఇస్తామని అడుగుతాం. అందుకని ఎవరిని పిల్లలు మానేసాం, అసలు మ్యూజిక్ అక్కర్లేదు. డబ్బులు అడిగే వాడిని గెడవాడు బయటికి వెళ్ళిపోమంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇవన్నీ కూడా సీడీలు అమ్ముకునే వాడొకడు, ప్రసంగాలు అమ్ముకునేటువంటి వాడొకడు, పుస్తకాలు అమ్ముకునేటువంటి వాడొకడు, ఈ మధ్య ఇంకా కొత్తగా వచ్చింది నూనె డబ్బాలు అమ్ముకునేటువంటి వాడొకడు, నువ్వు పెన్నులు అమ్ముకునే వాడొకడు చూశాను నేను టీవీలో. పెన్నులు అమ్ముకుంటున్నాడు. ఈ పెన్ను కొనండి ప్రియులారా, 100 రూపాయలు, పరీక్ష రాస్తే పాస్ అయిపోతారు. ఎంతోమంది ఫెయిల్ అయిపోయారు. ఎంత దౌర్భాగ్యం! ప్రజలు కూడా ఎంత పిచ్చోళ్ళు అంటే వీడికి అలవాటు పడిపోతుంటారు. ఊరికి స్టేజ్ల మీద నిలబడి గావు కేకలు వేసేసి ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ అనగానే తుస్సుమని పడిపోతున్నారు. వీడికి ఎంత పవర్ ఉందని అనుకుంటున్నాను. అది పవర్ కాదు ప్రియులారా, అది సేటనిక్ పవర్. ఇట్స్ నాట్ గాడ్స్ పవర్. గాడ్స్ పవర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నా యేసయ్య ఎప్పుడు అలా చేయలేదు. యేసయ్య పడిపోయిన వాళ్ళని లేవనెత్తాడు కానీ నిలబడిన వాళ్ళని పడగొట్టలేదు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే నిలబడిన వాళ్ళని పడగొడుతున్నారు, పడిపోయిన వాళ్ళని నిలబెట్టలేకపోతున్నారు. స్వస్థతలు చేస్తున్నారు వాళ్ళ యొక్క స్వలాభం కొరకు. మళ్ళీ పేపర్లు రాసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. ఈయన ప్రవచన వరము కలిగిన వాడు. పౌలు రాసుకున్నాడా? యేసయ్య రాసుకున్నాడా? దీస్ ఆర్ ద మనీ మేకర్స్, మనీ చేంజర్స్. నీ కార్యమును నూతనపరచమనంటే మనము ఈ సక్సెస్ని ఈ విధంగా మెజర్ చేయడం కాదు. నన్ను చెప్పనేమంటున్నాడు, చాలా జాగ్రత్తగా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మీకు ఎవరు ఎప్పటికీ మీకు చెప్పరు, ఏ పుస్తకంలో మీరు చదవరు. ఈ జీవితం జీవించాలంటే కాస్ట్ చెల్లించాలి. మీరు వెల చెల్లించకుండా ఈ బ్రతుకు బ్రతకలేరు. క్రీస్తు వంటి బ్రతుకు బ్రతకాలి అంటే, క్రీస్తు లాంటి జీవితం జీవించాలంటే దేర్ ఇస్ ద క్రాస్. బట్ ద ట్రాజడీ ఆఫ్ ద క్రిస్టియానిటీ, దే డోంట్ లైక్ టు బేర్ ద క్రాస్. సిలువను మోయడం వాళ్ళకి ఇష్టం లేదు, సిలువ అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే యేసయ్య తన సంఘాన్ని, బహుజన సమూహాలను తగ్గించేశాడు. బహుజన సమూహములు ఆయనను వెంబడించుండగా సిలువ ప్రసంగం చేశాడు. అందరూ ఆగిపోయారు. యోహాను సువార్త 60 వచనంలో ఏమంటారంటే, ఇది కఠినమైన బోధ, ఇంత మాట, ఇలాంటి బోధ ఎవడు వినగలడు? 66 వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. మొన్న ఈ మధ్య విజయనగరం వెళ్ళాను. విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో మాట్లాడాను, చాలాసార్లు మాట్లాడాను. ఆ మధ్య పిలిచారు. నన్ను పిలిచినప్పుడు నన్ను అడిగారు, వాక్యం చెప్పమన్నాను. 1000 మంది కాంగ్రిగేషన్, చాలా పెద్ద చర్చ్ అన్నమాట. 1000 మంది కూర్చున్నారు. చెప్పాను నేను. ఏం చెప్పాను తెలుసా? 1000 మంది కాదు, 10,000 మంది ఉన్న ఇదే బోధాలు. సంఘ పెద్దలు కాదు ఎవరైనా కానీ డైరెక్ట్ చెప్తుంటాను. సంఘములో పెద్దలము, ప్రభుకిచ్చుటలో దొంగలము. నువ్వేమంటే నాకంటే నువ్వు ఇవ్వకపోతే దొంగోడు. దశంభాగం కాదు, మళ్ళీ దశంభాగానికి అలవాటు పడ్డాం మనం. దశంభాగం గురించి పాత నిబంధన, కొత్త నిబంధన లేదు. వర్ధులు చిన్న కొలది ఇవ్వడం రూల్ లేదు. ఇక ఆ సంఘంలో ఏం చెప్పానంటే, ప్రియులరా 1000 మంది ఉన్నారు, నన్ను 3 నెలలు పాస్టర్గా పెట్టుకోండి చాలు. మీ 1000 మందిని 50 మందికి చేస్తాను. 1000 మంది సంఘాన్ని 50 మంది చేస్తాను. ఎందుకు? యేసయ్య ఎవరిని చేయమన్నాడు? పొలవమని గొర్రెల మందలాగా అందరిని తీసుకొచ్చేసి జనం పెరిగారండి, అబ్బా ఎంత దేవుడు దీవించాడని చెప్పుకోవడానికా? చివరికి నువ్వు వాడు కలిసి 2 అంతల నరకపాత్రలు చేసి నరకానికి వెళ్ళడానికా? యేసయ్య చెప్పిన బోధ మర్చిపోయాను. మనందరం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏ ట్రాప్లో పడిపోయారంటే, డెవిల్ ఈజ్ డిసీవింగ్ దెమ్. సాతాను వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు తెలుసా? పరిచర్య పేరట మోసం చేస్తున్నాడు. ఎట్లా మోసం చేస్తున్నాడు తెలుసా? వాడు ఏమంటున్నాడంటే, డూయింగ్లో పడేశాడు. ఏదో ఒకటి దేవుని కొరకు చెయ్యాలి తపన. నేను దేవుని కొరకు ఏదో చేస్తే నాకు ఆశీర్వాదం, నా బిడ్డలకు ఆశీర్వాదం. నేను ఏదో చేస్తుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను దేవుని కొరకు ఏదో చేస్తున్నాను సంతృప్తి అనమాట. నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు, దేవుని కొరకు ఏదో కార్యం చేస్తే చాలు. డబ్బులని నేను ఇస్తాను బ్రదర్, మీటింగ్ పెట్టండి అంటే చాలా గ్రేట్ అనమాట. ఈ అయ్యగారిని తీసుకొచ్చి పెద్ద సింహాసనం వేసి పొగుడుతుంటారు. అయ్యగారి వల్ల మీటింగ్ జరిగింది, అయ్యగారి వల్ల మీటింగ్ జరిగింది. చివరికి అయ్యగారు పోయేది నువ్వు అయ్యగారు ఇద్దరు పోయేది ఒకే చోటు. ఈ మినిస్ట్రీ అనేది ఇది కాదు ప్రియులారా. అందుకని ఇలాంటివి మినిస్ట్రీస్ కాదు. అంటే మినిస్ట్రీ అంటే అందరం ఏదో ఒకటి చేయాలి. చాలా జాగ్రత్తగా
పరిచర్య అంటే ఏంటో నేర్చుకుంటారు. మినిస్ట్రీ అంటే ఏంటంటే యేసయ్య చెప్పిన బోధ ఏంటో నా సొంత మాటలు కాదు, యేసు ప్రభు చెప్పిన ఆ జీవితాన్ని మీరు మీకున్న ఈ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు విన్న బోధలు అయితే ఉంటుందో వాటన్నింటిని తీసి పక్కన పెడితేనే మీకు ఇది అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థం కాదు. 100 సంవత్సరాలు మీరు బైబిల్ చదివిన మీకు అర్థం కాదు. అందుకని నాకున్న వాటన్నింటిని వదులుకోవడానికి ఇష్టపడ్డాను. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ప్రభా, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు. చిలక పలుకుల్లాగా పలుకుతుంటారు చాలామంది, అర్థం చేసుకొని పలకరు. అది మనం పోయే కాలంలో మాట్లాడితే చాలు, అది ఏదో వాక్యం దేవుడు కాంపిటీషన్లు వస్తాయి, క్విజ్లో మార్కులు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. నాలెడ్జ్, బట్ దేర్ ఇస్ నో విజ్డమ్. అందుకని చాలామంది పాటలు కూడా యాదృచ్ఛికంగా పాడేసి ఏ పాట పడితే ఆ పాట పాడేస్తుంటారు. ఏం పాడుతుంటారంటే నా సమస్తము రూపాయి బిల్ల తీసి టింగు బిల్లేస్తారు. ఎంత నీ సమస్తం? అర్థమైంది నీకు అసలు? తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని బనికి ప్రతిష్ఠించు మీ వెండి పసిడి ఇవిగో. ఓహో, పాడగలరా? దమ్ముందా మీకు? బంగారం లేను పాడండి. వెండి పసిడి ఉత్తదే అన్న అబద్ధాలు. మరి నిండా బంగారం వేసుకొని అటు తీసుకొని మళ్ళీ బాగా గట్టిగా ముసుగేసుకొని ఎక్కడన్నా చూస్తారని అలా పెట్టి వెండి ఉత్తదే పైకి. వీరు తమ పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ వారు హృదయం నాకు. ఇంకొకటి తీర్మానం, నేను చాలా మారానండి, నేను మార్చుకుంటున్నాను. నేను ఎవరిని బలవంతంగా మారమని నేను చెప్పట్లేదు, మీకు అర్థమైతేనే మారండి. ఇది యేసు ప్రభు బోధించిన బోధ, ఇది ఇరుకు మార్గం. ఈ మార్గం ఒకటి మాత్రం వాస్తవం, ఈ మార్గం గుండా వస్తేనే నువ్వు వెళ్ళేది పరలోకం. ఇంకా నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వు తప్పించుకోవడానికి చెప్పే కబుర్లు తప్ప నన్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ హోల్డ్స్ ద వాటర్. నువ్వు ఏ ఆర్గ్యుమెంట్ చేసినా, ఏ వాదన చేసినా, అదేలా ఇదేలా నువ్వు ఎన్ని వాదాలు చేసినా అవి వాదాలకే సరిపోతాయి తప్ప నిన్ను నువ్వు సంతృప్తిపరచుకోవడం కొరకు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని జస్టిఫై చేయలేవు. నీ ఆర్గ్యుమెంట్ని జస్టిఫై చేసుకోలేవు. అది సరి అయిందని నువ్వు ఒప్పించలేవు దేవుని వాక్యం. బంగారం పెట్టుకోవడం తప్పని కూడా నేను చెప్పట్లేదు, నేను పెట్టుకోవట్లేదు బంగారం. మీరు ఎందుకు ధరించారంటే నేను చెప్తాను, మీరు పెట్టుకుంటే నేను తప్పని నేను చెప్పను. అర్థం? సమర్పణ ఏది? అందుకని పాటలు ఈ మధ్య నేను చాలా పాటలు పాడడం మానేసాను. నేను అన్నీ పాడట్లేదు. నేను పాట ఎందుకు? ఆ బ్రతుకులేనప్పుడు పాడడం ఎందుకు? ఈ పాట మాత్రం బాగా పడతాను. వెండి పసిడి ఇవిగో వీసామైనను నాకై ఉండవలెనని గోరాను. ముంగమూరి దేవదాసు ఎంత అద్భుతంగా రాశారు. ఈ సమయనను నేను కలిగి ఉండవాలని నేను కోరటలేదు. ఎంత లూథరన్ చర్చెస్లో, బ్యాప్టిస్ట్ చర్చెస్లో, సిఎస్ఐ చర్చెస్లో ఇలాంటి పాటలు ఎంత బాగా పాడుతుంటారంటే మెడ నిండా దిగేసుకుంటారు, మొత్తం తెగ పాటలు పాడుతుంటారు. ఏడమంటే మాత్రం ఓ ముక్కు గారిపోద్ది, నోరు గారిపోతుంది, బైబిల్ తడిసిపోతూ ఉంటారు. సీదే తీస్తూ ఉంటారు, ఓ పాడేది పడుతుంటారు. ఎంతో వింత ఎంతో సింత యేసు కంత నా ఇంత అని అలా పడుతూ పోతుంటారు. ఏం నేర్చుకున్నారు? మీనింగ్లెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సరదాగా చెప్పట్లేదు, కానీ నీకు ఈ బ్రతుకుంటేనే కాదు. ఒకవేళ నీకు ఈ బ్రతుకు లేకపోతే అలా బ్రతకడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అలాంటి బ్రతకడానికి ఇష్టపడి నువ్వు ఆ పాట పాడు. ఏం ధరించుకోవాలో ఏం ధరించుకోకూడదు నువ్వు ఆలోచించుకుని నేను చెప్పను. ఇది రైట్, ఇది రాంగ్ అని నేను చెప్పడానికి ఇక్కడ లేను కదా. కనుక ఏది సత్యమనంటే దేవునికి వాక్యం చెప్తుంది, నీ కార్యమును నీవు నూతనపరచు. అందుకని చాలా జాగ్రత్తనండి. ఇప్పుడు ఏది నూతనపరచడం అంటే మినిస్ట్రీ అంటే ఏంటి? మినిస్ట్రీ అది చేసేది కాదు. చాలా జాగ్రత్తనండి. ఇప్పుడు మనము నా సక్సెస్ ఏంటి, మరి నేను దేన్ని బట్టి నా సక్సెస్ని మెజర్ చేసుకోవాలి? కొంతమంది అంటారు ఆయన పెద్ద పాస్టర్ గారండి, ఈయన చిన్న పాస్టర్ గారు. దేన్ని బట్టి అంటున్నారు? ఆయన బిల్డింగ్ని బట్టి, ఈయనకున్న బిల్డింగ్ని బట్టి. అవునా కాదు? ఈయన చాలా పెద్ద పాస్టర్ గారండి అంటారు. అంటే దేన్ని బట్టి అంటారు? ఆయనకు 2 కార్లు ఉన్నాయి, ఒక సువార్త వ్యాన్ ఉంది, 2 పెద్ద పెట్టెలు ఉన్నాయి. మాట్లాడలేదు. 2 పెద్ద పెట్టెలు ఉన్నాయి, పెట్టెలు కూడా ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. వాటిని బట్టి ఈయన పెద్ద పాస్టర్ గారు, ఈయన చిన్న పాస్టర్ గారు. జనాలు ఆయనకి 500 మంది వస్తారు, మీ దగ్గరికి 10 మంది వస్తారండి. సక్సెస్ దేన్ని బట్టి మెజర్ చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి నంబర్ని బట్టి, బిల్డింగ్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని బట్టి సక్సెస్ అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్పే సక్సెస్ వేరు, బైబిల్ చెప్పేటువంటి విజయం వేరు. ఏది నీ సక్సెస్ అని అంటే
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది వినండి. ఏది నీ సక్సెస్ అని అంటే, నేను దేవుని కొరకు ఎంత చేస్తున్నాను అనేది నా సక్సెస్ కాదు, దేవుడు నాలో ఎంత కార్యము చేస్తున్నాడు అనేది నా సక్సెస్. మళ్ళీ చెప్తున్నాను, నేను దేవుని కొరకు ఎంత కార్యం చేస్తున్నాను, ఎంత సేవ చేస్తున్నాను, ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నాను, ఎన్ని దేశ విదేశాలకు తిరుగుతున్నాను, ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఎన్ని మీటింగ్లు పెట్టాను, ఎలాంటి స్పీకర్స్ని పిలిచాను, ఎన్ని పుస్తకాలు రాశాను, ఎన్ని సభలు పెట్టాను, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టాను, ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టాను. దట్ ఈజ్ ఆల్ నాట్ ద సక్సెస్, దట్ ఈజ్ నాన్ సెన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు కొలిచే సక్సెస్ ఏంటంటే, ఒక దినమందు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నా కుమారుడా నువ్వు పెద్ద చర్చి కట్టావు నాయన, వచ్చి పరలోకం దగ్గర కూర్చోమంటాడు. దేవుని యొక్క సక్సెస్ వేరు. మనము దేవుని కొరకు ఎంత చేస్తున్నాము అనేది మన సక్సెస్ కాదు, దేవుడు నా జీవితంలో ఎంత మార్పు కలగజేస్తున్నాడు అనేది నా సక్సెస్. ఆయన ప్రేమ నాలోనికి ఎంత వచ్చింది, ఆయన సాత్వికత్వం నాలోనికి ఎంత వచ్చింది, ఆయన సహనం నాలోనికి ఎంత వచ్చింది, ఆయన రూపం నాలోనికి ఎంత వచ్చింది, ఆయన లాంటి మాటలు నాలో ఎంత మార్పు వచ్చాయి, ఎంత కార్యము, ఆయన కార్యము ఎంతగా నా జీవితంలో నూతనపరచబడింది, అది నేర్చుకోవాలంటే. అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఇంత చేసాం అంత చేసామండి, మా మినిస్ట్రీ ద్వారా ఇంతమంది దీవించబడ్డారు, మా పరిచయం అంతమంది. ఏం దీవించబడ్డారు? బిల్డింగ్ కొనుక్కోవడం దీవెన, కారు కొనుక్కోవడం దీవెన. మరొక మాట చెప్పినట్టు చాలామందికి అర్థం కాదు ఏంటంటే, మీరు ఫస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటో న్యూ టెస్టిమెంట్ ఏంటో తెలుసుకోవాలి. అన్ని పాత నిబంధన పనులే చేస్తూ క్రొత్త నిబంధన జీవితం కావాలనుకుంటున్నాం. పాత నిబంధన బ్రతుకుతున్నాం. నేను చాలామంది క్రైస్తవులు గమనిస్తున్నాను, సంఘాలను గమనిస్తున్నాను. ప్రేర ఏం గమనిస్తున్నానంటే, అందరూ కూడా జరిగించేది వాళ్ళ పరిచర్య అవ్వచ్చు, వాళ్ళ పాటలు అవ్వచ్చు, పాటలు పాత నిబంధనే, పరిచర్య పాత నిబంధనే, అన్ని పాత నిబంధనే. ఒక్కటి నేను 100 కొలది పాత నిబంధన విషయాలు మీకు చూపించగలను. మన క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి పాత నిబంధన విషయాలు అనేకంగా చూపించగలను. ఇవి మనం చేసేటువంటి ప్రార్థనలు పాత నిబంధన ప్రార్థనలే. ప్రేర ఒక్క విషయాన్ని పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా చెప్తాను చూడండి. పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ భౌతికమైనవి, క్రొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఆధ్యాత్మికమైనవి. చాలా జాగ్రత్తనండి. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమని వాగ్దానం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఏమిస్తాను? పరలోకం ఇస్తానన్నాడా? ఏమన్నాడు చెప్పండి? అబ్రహాముతో ఏం చెప్పాడు? నేను నీకేమిస్తాను? పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను, నీ శత్రువులను నేను వెళ్ళగొడతాను. అంటే నీ శత్రువుల మీద జయమిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను, నేను నిన్ను ధనవంతునిగా చేస్తాను. పాత నిబంధన ఇదంతా. క్రొత్త నిబంధన చూపించండి. చాలామంది ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేశానండి, మా అబ్బాయికి సీట్ రావాలని ప్రార్థిస్తే దేవుడు సీట్ ఇచ్చాడు బ్రదర్, దేవుడికి స్తోత్రం. దట్ ఈజ్ యూజ్లెస్ బ్రదర్. దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రేయర్ బ్రదర్. ఇలాంటి వాగ్దానం చేయలేదు. నీకు సీట్ ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను, లేకపోతే నీకు ఫలాంది ఇస్తానని క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు అవి కావు. క్రొత్త నిబంధన ఆశీర్వాదం ఏంటంటే, ఎఫ్సీ పత్రిక 1:3 ప్రకారము పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాను. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ ఫిజికల్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆర్ స్పిరిచువల్. ఆ బేసిక్ డిఫరెన్స్ చాలామందికి లేదు. పాత నిబంధన ఆశీర్వాదాలన్నీ భౌతికమైనవి, క్రొత్త నిబంధన ఆశీర్వాదాలన్నీ ఆధ్యాత్మికమైనవి. ఏంటి ఆశీర్వాదం అంటే? నువ్వేం చెప్పాలనంటే, దేవుడు నన్ను బాగా దీవించాడు బ్రదర్. చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. నేనేమంటాను తెలుసా? పాత నిబంధన ఆశీర్వాదానికి క్రొత్త నిబంధన ఆశీర్వాదానికి మా ఫెలోషిప్లో బైబిల్ కాలేజీలో అప్రోచ్ చెప్తుంటాను వాళ్ళు. పాత నిబంధన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నాకు పెద్ద ఇల్లు ఇచ్చాడు బ్రదర్, దేవునికి స్తోత్రం. దట్ ఇస్ ఓల్డ్ టెస్టమెంట్ టెస్టిమనీ కదా, పాత నిబంధన సాక్ష్యం. మరి క్రొత్త నిబంధన సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా, కంగారు పడకండి మీరు. ఏమండి, నా ప్రసంగాలు ఏం అవసరం లేదు, ఏమంటే పేపర్లు ఏమి లేవు, ఏమంటే అంత మొత్తం మైండ్లో బ్రెయిన్ అంతా నిండిపోయింది. చాలా జాగ్రత్తగా. అందుకని పాత నిబంధనకు ఉండేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా, దేవుడు నాకు పెద్ద ఇల్లు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, అబ్బా ఎంత పెద్ద ఇల్లు ఇచ్చాడండి, దేవుడిని బాగా దీవించాడండి. ఒకప్పుడు నేనండి సైకిల్ తక్కునేవానండి, రాళ్ళ పని మా ఊళ్ళో చేసుకునేవానండి, ఈస్ట్లో వెస్ట్లో చాలా వేస్ట్గా తిరిగానండి. ఇప్పుడు కన్నా నుంచి బాగా టేస్ట్గా చేశాడండి. ఎందుకు చేశాడు? స్టీల్ ప్లాంట్లో జాబ్ వచ్చిందండి, వేస్ట్ కాస్త టేస్ట్ అయ్యానండి. గ్రేట్. వెంటనే శుద్ధి కూడా పెట్టాం, దేవుడికి స్తోత్రం చెప్పిన అందరికీ భోజనాలు పెట్టాం. ఎంత గ్రేట్! యు ఆర్ ఏ ఓల్డ్ టెస్టమెంట్, ఓల్డ్ కవెనెంట్ టైప్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించొద్దని చెప్పట్లేదు, దేవుని స్తుతించాలి. కానీ డిఫరెన్స్ తెలుసుకోండి ప్రియరా. ఇది పాత నిబంధన సంబంధించినటువంటి ఆశీర్వాదం. అయితే క్రొత్త నిబంధన ఆశీర్వాదము ఎలా ఉంటుందో తెలుసా? క్రొత్త నిబంధన పరమైన సాక్ష్యం ఎలా చెప్పాలంటే, పాత నిబంధనలో దేవుడు ఇల్లు ఇచ్చాడని సాక్ష్యం చెప్పాలి. ఆల్రెడీ ఒక ఇల్లు ఉందండి, రెండవ ఇల్లు కూడా దేవుడు ఇచ్చాడని సాక్ష్యం చెప్తాం. కానీ క్రొత్త నిబంధనలను సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఇలా చెప్పాలి బైబిల్. ప్రియరా, దేవుడు నాకు 2 ఇల్లులు ఇచ్చాడు,
ఒక ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నాను, మరొక ఇల్లు దేవుని సేవకు రాసి ఇవ్వాలి. ఎంతమంది 2 ఇళ్ళు ఉన్నవాళ్ళు ఒక ఇల్లు దేవునికి ఇవ్వడం. 4 గదులు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఇల్లులు ఉండగా కూడా ఇంకా అద్దెలకిచ్చి ప్రాణం తీసుకొని చంపుకొని అద్దెలకిచ్చేసి ఆ అద్దెల డబ్బులు నువ్వే తినాలి, ఈ డబ్బులు నువ్వే తినాలి, దేవుడు దీవించాడు బ్రదర్. నాన్ సెన్స్ బ్రదర్. దేవుడు నీకు ఇల్లు, ఎక్స్ట్రా ఇల్లు ఇచ్చింది నీ సంఘములో, నీ ఇరుగు పొరుగు వారు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భోజనం లేని వాళ్ళు, సరైన గూడు లేనటువంటి వారికి ఒక పోర్షన్ వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు నీకు ఎక్స్ట్రా ఇల్లు ఇచ్చాడు. దేవుడు నీ జీతము 20,000 ఉంటే 50,000 చేశాడు. గొప్పలు చెప్పుకుంటావు, దేవుడు నన్ను దీవించాడండి, ప్రమోషన్ వచ్చింది బ్రదర్, 50,000 రూపాయలు జీతం వచ్చిందని. దేని కొరకు? నువ్వు ఒక్కదాని వ్యక్తిని, నువ్వు ఒక్కడి వ్యక్తిని సుఖపడడానికి అనుకుంటున్నావా? ఏం సాక్ష్యం చెప్పాలంటే, దేవుడు నాకు 50,000 రూపాయలు జీతం ఇచ్చాడు, 20,000 నుంచి 50,000 వచ్చింది, ఈ 30,000 రూపాయలు దేవుని సేవార్థమై ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. హ్యావ్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమైందా? ఊరికైనా చప్పట్లు కొట్టి ఎగిరిగా తెలిసి దేవుడు బాగా దీవించాడు, ఆశీర్వదించాడు కదా అని చెప్పకుండా. ఐఎమ్ వెక్స్డ్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ క్రిస్టియానిటీ టుడే. ఎంతమంది చెప్పగలరు? ఇలాంటి బోధ చేస్తే ఎంతమంది మన సంఘాల్లో ఉండగలరు చెప్పాలి. అందుకని వాళ్ళకి ఏంటంటే గచ్చుపూతకు ఏం చేస్తున్నాం, మంటి గోడకు గచ్చుపూత పూసేస్తున్నారు. గాయము తగిలితే దానికి పైన మందు రాసేస్తున్నారు. పర్వాలేదమ్మా, పర్వాలేదు, దేవుడు దీవించేస్తున్నాడు అంటున్నాడు. ప్రార్థన చేస్తామమ్మా, దేవుడు మీ అబ్బాయిని అమెరికా పంపిస్తాడు, లండన్ పంపిస్తాడు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తారు, జర్మనీ వెళ్తారు, కెనడా వెళ్తారని ఆశీర్వాదం మీద ఆశీర్వాదాలు. క్రొత్త నిబంధనలో మనకు చేసిన, దేవుడు చేసిన భౌతికమైనటువంటి 2 ఆశీర్వాదాలు చెప్పను. భౌతికంగా 2 చేసిన. ఒకటి భోజనం పెడతానన్నాడు, 2వది బట్టలు ఇస్తామన్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమని మీరు చింతపడకుడి, ఏమి ధరించుకుందామని మీ ప్రాణమును గురిచేరును, మీ దేహంలో గురిచేరును చింతపడకుడి. భోజనం లేదా, తినడానికి భోజనం లేదా, తిండి పెడతాను. కట్టుకోవడానికి బట్టలు లేవా, బట్టలు ఇస్తాను. దాన్ని పౌలు తన పత్రికల్లో రిపీట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కాగా మనము అన్నవస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము. తినడానికి భోజనము, కట్టుకోవడానికి బట్టలు సంపాదించడానికి అమెరికా దాకా వెళ్ళాలా? అమెరికా వెళ్ళి గొప్పతనాలు అనమాట చాలామంది. పోనీ వెళ్తే వెళ్ళావు, నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు? నీవు నీ గొప్పతనం కోసం వెళ్తున్నావు, నీ డబ్బు సంపాదించుకోవడం కోసం వెళ్తున్నావు, కానీ క్రీస్తు కార్యమును నూతనపరచడానికి వెళ్తున్నావా? చాలామంది గొప్పలు చెప్పుకుంటారు తల్లిదండ్రులు. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి అని చెప్పే తల్లిదండ్రులు చూశాను, కానీ మా అబ్బాయిని నేను దేవుడి సేవార్థమై ఆఫ్ఘనిస్తాన్ పంపించానండి అని చెప్పిన వాళ్ళెవరు? అందరికీ దారి అమెరికాకు పంపిస్తాడు దేవుడు. ఆయనకు ఆ రూట్ ఒకటే తెలుసు, ఇంకా వేరే రూట్ తెలియదండి. యేసు ప్రభుకి రూట్ ఎక్కడ తెలుసు? అమెరికా రూట్ ఒకటే తెలుసు ఆయనకి. అందుకని అందరూ అమెరికా 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 లండన్ అమెరికా లండన్. దేవునికి ఆఫ్ఘనిస్తాన్ రూట్ తెలీదు. పాపం పిచ్చోడు. నువ్వు చెప్పు, ఎంత పిచ్చి. ఎవరు చెబుతారో మనకి ఇలా, ఎవరు మనల్ని గద్దిస్తారు ఇలా? ప్రేమైన దేవుని బిడ్డారా, ఇది ప్రాఫెసీ అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు, కానీ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు. ఇంకొకసారి నేను రావచ్చు, మీ దగ్గరికి రాకపోవచ్చు, ఇంకొకసారి ఇలా చెప్పొచ్చు, నేను చెప్పకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం అని తలంచి దేవుడిని వెతకడం కనుక మీరు ఆరంభించగలిగితే దేవుడు తను తాను మీకు ప్రత్యక్షపరచుకుంటాడు. మీరు క్రీస్తు కనబడడం మొదలవుతుంది. లేకపోయినట్లయితే మీ మినిస్ట్రీస్ని, మీ బ్యానర్లని, మీ చర్చీలని, మీ బిల్డింగ్లని, మీ పరిచర్లని, మీ మ్యూజిక్లని, మీ పాటల్ని డెవలప్ చేసుకోండి, మీరే కట్టుకోండి, చివరికి క్రీస్తు లేని సంఘాలుగా మార్చండి. అందుకని ఒక దినమందు ప్రభు ఏమనబోతున్నాడంటే, నీ కార్యమును సఫలం చేయమంటే క్రీస్తు నాలో ఎంత మార్పు కలుగజేస్తుంది, ఎంత మార్పు కలుగజేశాడు. పరిశుద్ధతలో ఎంత మార్పు వచ్చింది, పవిత్రతలో ఎంత మార్పు వచ్చింది. ఇలాంటి పవిత్రమైన జీవితం, సాత్వికత్వమైనటువంటి జీవితం. అందుకని నేను క్రీస్తు కొరకు ఎంత చేశాననేది ముఖ్యం కాదు, క్రీస్తు నాలో ఎంత చేశాడనేది ముఖ్యం. మరొక మాట నేను చెప్పని, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు అంటారు, 70 మంది శిష్యులు అంటారు, అయ్యా మాకు దయ్యములు కూడా లోబడుచున్నాయి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? దయ్యములు కూడా లోబడుచున్నామని సంతోషించకండి, మాకు దయ్యములు కూడా లోబడుచున్నామని సంతోషిస్తున్నారు, కానీ దానికంటే ఎక్కువగా మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఇక్కడ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా చెప్తున్నాను. మనం బైబిల్ని స్పీడ్గా చదువుతాం, నిదానంగా చదువుతాం. మనకంత అడవుడి క్రిస్టియానిటీ కదా, బిజీ లైఫ్స్ మనకంతా. చెప్పాను కదా, దేవుడికి ఒక స్తోత్రం, నా కాత్రం ఆమెనని పడేసేటువంటి జీవితం. మనమంతా కూడా బిజీ లైఫ్లో ఉండిపోయి ఎప్పుడో టైం 1 గంట 1/2 గంట కేటాయించేసి ప్రభు నీకు వందనాలు చెప్పి ప్రార్థన చేసేస్తాం.
దేవుని కొరకు మనం ఒకరోజు సెలవు పెట్టలేము. ప్రభువును వెంటాడడానికి వెతకడానికి పెళ్ళిళ్ళ కొరకు సెలవులు పెడతారు, ఇంకేదైనా సెలవులు పెడతారు, కానీ క్రీస్తును తెలుసుకోవడానికి సెలవులు పెట్టి ఏకాంతంగా గడిపేటువంటి అనుభవాలు మనకి. అక్కడ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రభు చెప్తుంది ఏంటంటే, దయ్యములు మాకు లోబడుచున్నవి. శిష్యులు ఏమనుకుంటున్నారు? మేము ప్రార్థన చేస్తే దయ్యాలు లోబడుతున్నాయి అంటే అర్థం ఏంటి? యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో మీరు చేసిన కార్యం, మీరు చేసిన కార్యం, ఆగండి, మీరు చేసిన కార్యం దయ్యములు లోబడుతున్నవి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, మీ పేర్లు పరలోకంలో రాశాను అంటే ఏంటిది? ఇది నేను చేసిన కార్యం. హలో, అందరికీ అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారు లేదా? ఏమంటున్నారు చెప్పండి? దయ్యములు మాకు లోబడుచున్నవి, ఇవి మీరు చేసిన కార్యం. మరి మీ పేర్లు పరలోకమందు వ్రాయబడ్డవి, నేను చేసిన కార్యం అంటే ఇప్పుడు అర్థం ఏంటన్నమాట? దేన్ని బట్టి సంతోషించాలి అంటే, మీరు చేసిన కార్యమును బట్టి సంతోషించొద్దు, నేను మీ కొరకు ఏ కార్యం చేశానో దాన్ని బట్టి సంతోషించండి. అంటే మీరు చేస్తున్న మినిస్ట్రీని బట్టి గొప్పలు చెప్పుకోవద్దు. మా మినిస్ట్రీలు ఇంతమంది రక్షణ పొందారు, ఇంతమంది మేలు పొందారు, వాళ్ళు చేశారు, ఇది చేశారు, మీరు చేసిన మినిస్ట్రీని బట్టి సంతోషించొద్దు. దాని గురించి స్టాటిస్టిక్స్ అక్కర్లేదు. నేను మీ కొరకు ఎంత చేశానో దట్ ఈస్ గ్రేటర్ దాన్ వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ ఈజ్ గ్రేటర్, మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. మీరు నా కొరకు చేసిన దానికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే, నేను మీ పక్షాన చేసింది చాలా ముఖ్యం. ప్రేమైన దేవుని బిడ్డారా, మనం దేవుని కొరకు ఎంత చేస్తున్నాం అనేది ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు మన కొరకు ఎంత చేస్తున్నాడు అనేది మనం ఆలోచించలేదు. అందువల్ల దేవుని వాక్యంలో ఏం చదువుతున్నామంటే, సంవత్సరములు గడిచిచుండగా దేవా నీ కార్యమును నూతనపరచు. నూతనపరచబడాల్సింది మినిస్ట్రీస్ కాదు, నూతనపరచబడాల్సింది బిల్డింగ్లు కాదు, నూతనపరచబడాల్సింది మ్యూజిక్లు కాదు, మైకులు కాదు, నూతనపరచబడాల్సింది మన ఫ్యాన్లు కాదు, ఏసీలు కాదు, నూతనపరచబడాల్సింది దేవుని కాదు. దేవుడు నూతనపరచబడాలి. మన ఆధ్యాత్మికమైన జీవితాలు నూతనపరచబడాలి. అలాంటి నూతనపరచబడినటువంటి అనుభవంలోనికి మనందరం రావాలి. అందుకని చివరికి ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఆదోనీరామ్ జడ్సన్ అనేటువంటి ఒక దైవజనుడు, ఆదోనీరామ్ జడ్సన్ అనేటువంటి ఈ దైవజనుడు ఏం చేశాడంటే, ఈజ్ ద అమెరికన్స్ ఫస్ట్ ఫారెన్ మిషనరీ. అమెరికా దేశం యొక్క మొట్టమొదటి విదేశాంగ మిషనరీ. మొట్టమొదటిగా అమెరికా దేశం నుంచి బయట దేశానికి వెళ్ళిన ప్రథమమైన మిషనరీలో ఈ ఆదోనీరామ్ జడ్సన్ అనేటువంటి భక్తుడు మొట్టమొదటిగా. ఆయన తన 23వ ఏట ఒక అమ్మాయిని ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అమ్మాయి పేరు యానీ. ఈ యానీని పెళ్లి చేసుకొని ఇండియా దేశం వెళ్ళి బర్మా దేశం వెళ్ళి సేవ చేద్దాం అనుకున్నాను. అనుకున్న తర్వాత యానీ అంది, యానీని పెళ్లి చేసుకోవడానికి ముందు వాళ్ళ మామగారు మొత్తం రాశారు. ఏం రాశారు తెలుసా? ఏమండి, నేను బర్మా దేశం వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాను, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటే కండిషన్స్. ఈరోజున చాలామంది ఏ కండిషన్స్ పెడతారు తెలుసా? ఇదిగో మీ మామగారండి, మీరు 10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటాను, సారి సామానిస్తారా చేసుకుంటాను, మరి బండి కొనిస్తారా, కారు కొనిస్తారా, పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి కండిషన్ పెట్టేవాళ్ళు ఉన్నారు. అన్ని జనుల్లో ఉంటే అది వేరు, కానీ క్రైస్తవుల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అది చాలా శోచనీయం. మీరు ఇంకా కొంచెం తట్టుకోగలనంటే ఇంకొక మాట చెప్తాను, లేదా మీరు గుండెలు జారిపోతుంటే చెప్పండి. సరేండి, గుండెలు జారిపోతుంది చెప్పంటారా? అమ్మా పర్లేదా? వెరీ గుడ్, చాలా సంతోషం, ఎంత మంచిగా మాకు అంటే మీరు ఆలోచిస్తున్నారు, నాకు అర్థమైంది. అంటే వేరే వాళ్ళ గురించి కాదు, నా గురించే. మళ్ళీ అది మీ గుండెలు జార్చండి, నా గురించి. నా ఇంటికి ఎవడైనా వచ్చి మీ అమ్మాయిని చేసుకోవడానికి సారీ సామాన్ అంటే తెలుసుగా మనందరికీ, సారీ మంచము బీరువా ఫ్యాన్లు ఇస్తారు కదా, సారీ సామాన్. ఎవడైనా వచ్చి సారీ సామాన్ ఇస్తారని అడిగిన వాడికి వాడే కట్టిస్తానండి. మా పిల్లలకి ఏం నేర్పించాలి తెలుసా? మీకు పెళ్ళిళ్ళు కాకపోయినా పర్వాలేదు, మీరు జీవితాంతం ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకండి, లేకపోతే చచ్చిపోండి. బట్ నెవర్ కాంప్రమైజ్, నెవర్ కాంప్రమైజ్. అదే తీర్మానం. ఎంతమంది తల్లిదండ్రులకు అలాంటి తీర్మానం చేసుకో. మా అమ్మాయికి పెళ్ళిగా 16 సంవత్సరాలు కూడా అప్పుడే పెళ్లి గురించి చెప్పడం, బాబు నాకు టెన్షన్ పట్టేస్తుందండి, బాబు షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, చచ్చిపోతానేమో. త్వరగా పో, పీడపోద్ది. అసలు ప్రభు నామానికి అవమానం దేవుడం కంటే ప్రభు నేను చూసుకోలేడా? ఆదోనీరామ్ జడ్సన్ తన మామగారి పుత్రుని రాశాడు. ఏం రాశాడంటే, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటే కండిషన్ ఏంటి తెలుసా? సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాతావరణం పడకపోవచ్చు, క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణం వలన మీ అమ్మాయికి జ్వరం రావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు,
హింసలు రావచ్చు, చివరికి మీ అమ్మాయి బర్మా దేశంలో క్రూరంగా చనిపోవచ్చు. మీ అమ్మాయిని నాకు ఇస్తారు. ఏమి కొడుకండి నిజంగా. వా, ఎలాంటి యవనస్తులు అండి, ఇలాంటి యవనస్తులు కావాలండి దేవునికి. తుప్పాసి యవనస్తులు వచ్చారు మనకు చాలా. మాట్లాడితే చాలు, నాకు పాటకు అవకాశం ఇవ్వండి, నేను డ్యాన్స్కి అవకాశం ఇవ్వండి, నాకు పల్సర్ కొనిస్తావా, లేదా కరెంట్ తీగ పట్టుకోమంటావా అనేటువంటి యవనస్తులు. అమ్మాయిని ప్రేమించి చూసిన వెంటనే ప్రేమలో పడిపోయి లేచిపోయేటువంటి యవనస్తులు. ఎంత విచారం. చివరికి మామగారు అన్నారు, నాదేం లేదయ్యా, మా అమ్మాయికి ఇష్టమైతే తీసుకెళ్ళిపోమన్నా. అమ్మాయిని అడిగి దేవుని తెలుసా, దేవుని కొరకు, ఆయన కొరకు మరణించడానికి, ఆయన కొరకు జీవించడానికి, నా సుఖాలని, నా సంతోషాలని, నా స్నేహితుల్ని అందరినీ విడిచిపెట్టి నేను ఆడోనిరామ్తో వెళ్తాను. వెంటనే ఆడోనిరామ్ వీళ్ళిద్దరు కలిసి 1824 సంవత్సరంలో 1824 సంవత్సరంలో బర్మా దేశం వచ్చారు. వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ అమ్మాయి 37 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక పాప పుట్టింది. అమ్మాయి చనిపోయింది. ఈ యానీ అనేటువంటి అమ్మాయి జ్వరంతో చనిపోయింది. చిన్న బిడ్డ, పాలు పట్టడానికి కూడా వీల్లేదు. ఆయననేమో ఆదోనిరామ్ జడ్సన్ని జైల్లో బంధించేశారు. 18 నెలల కాలం పాటు జైల్లో ఉన్నాడు. వీళ్ళ ఆవిడికి అస్వస్థత ఉన్నప్పుడు పాలు లేకపోతే జైల్లో గంట పర్మిషన్ ఇచ్చేవాళ్ళట. ఆ గంట పర్మిషన్ పెట్టుకొని బయటకు వచ్చేసి ఆ చంటి బిడ్డను ఎత్తుకొని వీధికి వెళ్ళేవాడు. అమ్మ, నా బిడ్డకు పాలు లేవు, మీరన్నా పాలు పట్టండి అని వీధికి తిరిగేవాడట. ఎవరు పాలు ఇచ్చేవాళ్ళట. చివరికి కూతురు చనిపోయింది, కొడుకు చనిపోయాడు, భార్య చనిపోయింది, ఒక్కడు మిగిలాడు. నిరాశపడ్డాడు, నా దేశం వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఒక దిన ముందు ప్రభు చెప్పాడట, నువ్వు వెళ్ళొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఆ దేశంలో అనుకున్నాడు, నేనేమైనా సరే నా శరీరము ఇక్కడ పాతి పెట్టబడ్డా నేను ఏమాత్రము ఉపయోగం లేకపోయినా నేను క్రీస్తు కొరకు ఇక్కడ బ్రతుకుతాను అనుకున్నాను. చివరికి పరమాదేశంలో మరణించాడు. చివరికి తాను జల సమాధి కూడా సరిపోయింది. చాలామంది గుళ్ళు గోపురాలకు ఎందుకు వెళ్తున్నారు తెలుసా? సరి అయిన సమాధి జరుగుతుందని, పెళ్ళిళ్ళు జరుగుతాయని, కార్యక్రమాలు జరుగుతాయని వెళ్ళేటువంటి వాళ్ళు రకాలు వాళ్ళు చాలా. బర్మా దేశంలో నేడు 3700 సంఘాలు స్థాపించబడ్డాయి తెలుసా? ఒక ఆదోనిరామ్ జడ్సన్ త్యాగం వలన 3700 సంఘాలు బర్మా దేశంలో స్థాపించబడ్డాయి. ఏ సంఘం గురించి అడిగినా కానీ బర్మా దేశం యొక్క భాషలోనికి ఆయన బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. భార్యను పోగొట్టుకున్నాడు, కొడుకును పోగొట్టుకున్నాడు, కూతురు పోగొట్టుకున్నాడు, చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, జలసమాధిగా మార్చబడ్డాడు. కానీ నేటికి తాను చచ్చి ఉండి తన విశ్వాసం ద్వారా మనందరితో మాట్లాడచ్చు. అది అండి, నీ కార్యమును నూతనపరచమంటే. నా భార్య బిడ్డలు చనిపోయినా, నా ఆస్తులు కోల్పోయినా. ఎంతమంది క్రీస్తు కొరకు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు, భార్య బిడ్డలు పోగొట్టుకుంటున్నారు. దట్ ఈస్ ద టెస్టిమనీ. డోంట్ టెల్ కాటన్ బుల్ స్టోరీస్. దేవుడు జ్వరం తగ్గించాడు, కడుపు నొప్పి తగ్గించాడు, కాళ్ళ నొప్పులు తగ్గించాడు, తలనొప్పి పోయిందండి, కీలవాతం పోయిందండి, దేవునికి స్తోత్రం అండి. ఇదంతా కూడా మస్కిటో బైట్స్, దోమకాటు జబ్బులు, దోమకాటు సాక్ష్యం. వీటి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం, వీటిని సంపాదించుకుంటున్నాం, ఇవ్వగానే ఖుషి అయిపోతున్నాం, తర్వాత మషి అయిపోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సాక్ష్యం కలిగి జీవించేటి వారిగా మనందరము లేవాలని ప్రభుత్వం. అలాంటి దేవుని బిడ్డలుగా స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని ప్రజలు ఆతురత పడుతున్నారని గ్రహించండి. మీరు మీ ప్రోగ్రాములు కాదు, మీ బిల్డింగ్లు కాదు, మీ బంగారాలు కాదు, మీ ప్లాంట్లో చూపించాల్సింది క్రీస్తును చూపించండి. అప్పుడు సేవ చేయండి, అప్పుడు ప్రజలు ఆకర్షించబడతారు. నీకు వచ్చే బహుమానం నీకు వస్తుంది. ఆరోగ్యం ఇవ్వడం నేను చెప్పట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గత 16 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాధపడుతున్నాను. నేను ఇంతకుముందు చాలా హెఫ్టీ మ్యాన్, 80 కేజీల బరువు ఉండేటువంటి వాడిని. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా దేవుడు నన్ను సన్నం చేశాడు. ఎంత అద్భుతం! గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నా మేలు కొరికే దేవుడు ఇచ్చాడు. ఏ ఇంటికెళ్ళినా భోజనం పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ పిలిచి భోజనం పెట్టగలుగుతున్నారు. ఎందుకు? ఇంతకుముందు ఎలాగెళ్తే బాగా తింటారు, అందుకే ఎవరు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏ ఇంటికెళ్ళినా భోజనం పెట్టగలరు, ఎందుకని కొంచెమే తింటున్నారు కాబట్టి. ఎంత భయంకరమైన జబ్బున్నా సేవకి ఆటంకం లేదు, పరిచర్యకు ఆటంకం లేదు, నా పనులకు ఆటంకం లేదు. నా ప్రభువు నన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నానా? ఇంటికి వెళ్ళిన తర్వాత శవం అయిపోతాను, అంత బలహీనమైపోతాను. ఎందుకో తెలీదు. కానీ నిలబడినంతసేపు రోజంతా ఎన్ని గంటలు, 8 గంటలు కూడా మాట్లాడదు. క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటే సింహంలాగా బ్రతకాలి. క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటే ఒక నిజమైనటువంటి రాడికల్ లాగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏమండి, చచ్చు బ్రతుకులు బ్రతుకు.
ఏమండి, చచ్చిపోయినటువంటి బ్రతుకులు బ్రతకొద్దు, క్రీస్తు కొరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు లాంటి నినాదంతో మనందరం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కృపా ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలిసింది. తల్లి వంచని చిన్న ప్రార్థన ఒక్క నిమిషం మనందరం ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం ఆలోచిద్దాం మన వ్యక్తిగత జీవితంలో. ఒక్క నిమిషం ప్రభు